నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 4వ రోజు గృహిణులకు గ్యాస్ లీకేజీ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన నగర అగ్నిమాపక అధికారులు. రాజకీయ పదవి కంటే ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. వంగవీటి మోహన్ రంగా స్ఫూర్తితో ఆయన ఆశయాల సాధన కోసమే తాను ప్రజల మధ్య తిరుగుతున్నాను పేర్కొన్న వంగవీటి రాధ. ఇక వార్తల్లోని వివరాలు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 4వ రోజు నగరి మండలం గుండ్రాజకుప్పం గ్రామం నందు ప్రజలకు ఫైర్ అవేర్నెస్ గురించి డెమో కార్యక్రమం నిర్వహించారు. గృహిణులకు గ్యాస్ లీకేజీ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. అగ్ని నిరోధక చర్యలను గురించి బోధించారు. ఈ కార్యక్రమం నందు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డి సుబ్బరాజు, సిబ్బంది డి చంద్రశేఖర్ రాజు, ప్రవీణ్ కుమార్, విజయ్, మోహన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పదవి కంటే ప్రజల శ్రేయసే ముఖ్యమని భావించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని ఆయన తనయుడు వంగవీటి రాధ అన్నారు. వంగవీటి మోహన్ రంగా స్ఫూర్తితో ఆయన ఆశయాల సాధన కోసమే తాను ప్రజల మధ్య తిరుగుతున్నానని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వంగవీటి రాధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయనకు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి రాణి, బీజేపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడశాని పురుషోత్తం నాయుడు, జనసేన చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవరం మనోహర్ మరియు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని దోచేశారు, ఎన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేశారు ప్రజలకు చెప్పగలరా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల సమయంలో ప్రజల మధ్య జగన్ తిరగడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజలు జగన్ ఓడించడానికి బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రానున్న ఎన్నికలలో చేయి కలుపుదాం, కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. చంద్రగిరిలో కూటమి అభ్యర్థి పులివర్తి నానిని గెలిపించడానికి ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ చంద్రగిరి టీడీపీకి కంచుకోట అని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే చంద్రగిరి రూపురేఖలు మారుస్తానని అన్నారు. అన్ని వర్గాల వారి సహకారంతో చంద్రగిరి కోటపై టీడీపీ జెండా ఎగురవేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ సంక్షేమం ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. బటన్ నొక్కానని చెప్పి అంటా ఉన్నారు. చాలా కాలం తర్వాత ప్రజల మధ్యలోకి వచ్చారు. అది ప్రజలు ఏ రకంగా ఉన్నారో ఆయనకి అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూటమికి విజయం చేకూర్చాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పని కూడా చెప్తా ఉన్నాను. ఒక్కో కుటుంబానికి 50,000 ఇచ్చాను, 1,00,000 రూపాయలు ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో అని చెప్పని కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. వాడుకునే వ్యక్తిని కాదు. మీరు చూస్తుంటారు లాస్ట్ ఎలక్షన్లో ఏ విధంగా మనలందరినీ వాడుకున్నాడు, ఈరోజు ఏ విధంగా వదిలేశాడు మీకు తెలుసు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ పదవైనా బలిజ సామాజిక వర్గం సోదరులకు కానీ మిగిలిన సామాజిక వర్గ సోదరులకు కూడా ఇచ్చారో చూడండి. ఆయనతో కష్టపడినటువంటి ఆయన సోదరులకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు భాస్కర్ రెడ్డికి ఉంది. ఆయన కుటుంబానికి తప్పించి ఎవరికి ఆయన పదవులు లేదు, ఆయన సొంత కుటుంబాన్ని తప్పించి. నేను అటువంటి పొరపాటు చేయనని కూడా సభావం కూడా ఇంకోసారి తెలియజేసుకుంటున్నా. చివరిగా ఒకటే అన్న, మన ముందుండేది 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాలు గెలిపించాలి. 25 సంవత్సరాలు ఆ రోజు రామూర్తి అన్న తర్వాత ఇంతవరకు మనం చంద్రగిరి నియోజకవర్గం గెలవాలా. ఆ రోజు మీ అందరి మద్దతుతో ఆ రోజు రామూర్తి అన్న గారు గెలవడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నా, మీ అందరి మద్దతుతో చంద్రగిరి పాలించినట్టు రాయల కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేయాలంటే మీ మద్దతు కావాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరును కోరుకుంటున్నా. తిరుపతి జిల్లా చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 9:05 నుండి 10 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల రామనామ స్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభం పైకి అధిష్టింపజేశారు. కంకణ భట్టార్ శ్రీనివాస భట్టార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు, అర్చకులు మోహన్ స్వామి మరియు ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీ సీతా రామలక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు శ్రవణ తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ మరియు అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ సీతా రామలక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవాలకు శ్రవణ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తిరుమల శ్రీవారిని ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఈరోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం బయటకు వచ్చిన పివి సింధు శ్రీరామనవమి రోజున శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. టోర్నమెంట్లు ప్రారంభం కానున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని తెలిపారు. మలేషియా, సింగపూర్లో టోర్నమెంట్లో ఆడబోతున్నానని పివి సింధు తెలిపారు. చాలా మంచి రోజు అండి, శ్రీరామనవమి రోజు. ఇవాళ వచ్చి దర్శనానికి వచ్చాను. అలాగే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే టోర్నమెంట్స్ కూడా వస్తున్నాయి, ఒలింపిక్స్ కూడా దగ్గర వస్తుంది కాబట్టి ఆయన దర్శనానికి వచ్చాను. చాలా రోజులతో వచ్చాను. టోర్నమెంట్స్ ఉండడం వల్ల రాలేకపోయాను ఇంతకుముందు, బట్ చాలా బాగా జరిగింది దర్శనం. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని టోర్నమెంట్స్ ఉన్నాయండి, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్. దాని తర్వాత ఒలింపిక్స్ ఉంది. సో వాటన్నిటిలో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం రాధాకృష్ణ రోడ్డులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం నుండి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 51 ఏళ్లుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారికి వివిధ పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలుగా బెల్లం పానకం, వడపప్పు అందజేయడం జరుగుతోందని తెలిపారు. రాధాకృష్ణ రోడ్డు నందు ఉన్న శ్రీ రామలింగేశ్వర దేవస్థానం నందు 51 సంవత్సరాలుగా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 51 సంవత్సరపు శ్రీరామనవమి సందర్భంగా మన రామలింగేశ్వర దేవస్థానంలో ఆలయ కమిటీ పెద్దల సమక్షంలో ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా తీర్థ ప్రసాదాలు భక్తాదులకి అందించడం జరుగుతుంది. దాంతోపాటు మన దేవాలయంలో 20 తారీఖు నుంచి 26 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరపబడను. అది పెద్దలు నిశ్చయించినారు కాబట్టి భక్తాదులు ఈ కార్యక్రమాలను వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని భావించి తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజారిటీ తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రవి, తెలుగు యువత అధ్యక్షుడు బాలు, లోకేష్, ఉమాపతి, సి బాబు, నారాయణ, కృష్ణమూర్తి, బాలకృష్ణ, నరసింహ, గోపి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 4వ రోజు గృహిణులకు గ్యాస్ లీకేజీ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన నగర అగ్నిమాపక అధికారులు. రాజకీయ పదవి కంటే ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. వంగవీటి మోహన్ రంగా స్ఫూర్తితో ఆయన ఆశయాల సాధన కోసమే తాను ప్రజల మధ్య తిరుగుతున్నాను పేర్కొన్న వంగవీటి రాధ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.